హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ మిస్టర్ ఆరగన్, ఎపిసోడ్ 89. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ చేసి మీ అమూల్యమైన పాయింట్స్ని యాడ్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, రుద్ర వెళ్తూ త్వరగరా అంటూ చిలిపిగా కన్నుగీటాడు. మహి గుండె జల్లుమంది. చిన్నగా నవ్వుకుంటూ దియా పక్కన పడుకుంది. తన చేతుల్లో గువ్వ పిల్లల గారంగా ఒదిగిపోయింది దియా. మహి తనని జోకొడుతూ ఎప్పటిలా తను ఓన్గా క్రియేట్ చేసిన క్యూట్ స్టోరీ ఒకటి చెప్తూ ఉంటే నిమిషాల్లో హాయి నిద్రలోకి జారుకుంది దియా. తని మెల్లిగా విడిపించుకుని బ్లాంకెట్ కప్పి నుదుటన ప్రేమగా ముద్దిచ్చి తమ గదిలోకొచ్చింది మహి. డోర్ ఓపెన్ చేసేసరికి బెడ్ లైట్ వెలుగుకి రూమ్ అంతా మసక చీకటిగా ఉంది. బెడ్ మీద రుద్ర కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళాడు ఈ హీరో అని అనుకుంటూ బాల్కనీలోకి అడుగు పెట్టగానే అక్కడే ఉన్న రుద్ర తన చేయి పట్టుకుని ఒక్కసారిగా దగ్గరికి లాక్కోవడంతో ఉలిక్కిపడింది మహి. ఏంటి రుద్ర ఇది, దొంగలాగా భయపడ్డం తెలుసా అంది అతని భుజంపై సున్నితంగా కొడుతూ. ఎందుకు భయం? నేను తప్ప ఇంకెవరికొచ్చే ధైర్యం ఉంది ఇక్కడికి? దయ్యాలు కూడా రావు, ఎందుకంటే నువ్వే పెద్ద దయ్యం కాబట్టి. రుద్ర ఆట పట్టిస్తూ అల్లరి నవ్వుతూ అంటుంటే చిరు కోపంగా చూస్తూ, నేను దయ్యంలా కనిపిస్తున్నానా? అతని గుండెలపై టపాటపా కొడుతూ ఉంది. రుద్ర నవ్వుతూ ఆమె చేతులు పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు. మహి తుల్లిపడి చూస్తుంది అతని వైపు. జస్ట్ కిడ్డింగ్, నువ్వు నా అందాల దేవతవి, నా కోసం ఆ దేవుడు పంపించిన దేవకనేవి. ఆమె చెంపని సుతారంగా తడుముతూ రుద్ర ఆర్తిగా చూస్తూ అంటుంటే మహి బుగ్గలు చిరు సిగ్గుతో ఎర్రగా కందిపోయాయి. పెదవులపై చిరునవ్వు అందంగా విరిసింది. నిజంగానా? ఇంకా అని అడిగింది అతని మీసాలను మెలిపెడుతూ. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ చెప్పాలంటే ఈ రాత్రి సరిపోదు. మాటల్లో కాదు, చేతల్లో చూపిస్తాను. రుద్ర చిలిపిగా నవ్వుతూ కొంటెగా కళ్ళెగిరేశాడు. మహి బ్లెష్ అవుతూ ముసిముసిగా నవ్వుతూ కళ్ళు వాల్చేసింది. అసలే నీ ముద్దుల కూతురు ఫస్ట్ టైం మనల్ని ఒక కోరిక కోరింది. ఆ కోరిక త్వరగా తీర్చేయాలిగా, ఏమంటావు? మహి నడుం పట్టుకొని దగ్గరికి లాగాడు. నేనేమంటాను? ఆ కోరిక త్వరగా తీర్చేయమంటాను. బాబునో పాపనో త్వరగా ఇచ్చే మరి, సిగ్గుపడుతూ అంటూ రుద్ర నాటి స్మైల్కి సిగ్గు ముంచుకొచ్చేసి అతని వెనక్కి నెట్టి లోపలికి పరిగెత్తింది మహి నవ్వుకుంటూ. ఏ మహి, ఆగు! తన వెనకాల నవ్వుకుంటూ వచ్చిన రుద్ర ఒక చేత్తో మహి నడుముని చుట్టేసి తనతో పాటు గిరాగిరా తిరిగి ఆగాడు. మహి నవ్వుతూ వెనక్కి తిరిగి కార్నర్ లుక్స్తో చూసింది అతని వైపు. తన కళ్ళలో కళ్ళ కలిపి చూస్తూ ఆమె మెడ మీద పెదవులు ఆనించాడు రుద్ర. మహి తనువు జల్లుమనగా కళ్ళు మూసుకుని తన పొట్టపై ఉన్న అతని చేతిని 2 చేతులతో గట్టిగా పట్టుకుంది. రుద్ర తనని తాకిన ప్రతిసారి తన దేహం మది తొలిసారిలా ప్రతిస్పందిస్తాయి. ఆ ప్రతిస్పందనలు రుద్రలో రెట్టింపు ఉత్సాహాన్ని మోహాన్ని రగిలిస్తాయి. మెడ నుండి వీపు మీదుగా ముని వేళ్లతో తాకుతూ ఆమె నైట్ డ్రెస్ జిప్ లాగేశాడు. మహి కళ్ళు తెరిచి రివ్వున అతని వైపు తిరిగింది. సిగ్గుపడుతున్న తన అందమైన వదనాన్ని ముద్దుగా చూస్తూ తనని చేతిలో ఎత్తుకొని బెడ్ మీద పడేసి మీదకి చేరిపోయాడు రుద్ర. చిరునవ్వుతో చూస్తున్న మహి పెదవులపై తీయని ముద్దిస్తూ పూర్తిగా ఆమె మీదకి ఒరిగిపోయాడు. హ్యాపీగా అతన్ని చుట్టేసింది మహి. మార్నింగ్ రిషి నిద్ర లేచేసరికి ప్రీతి రూమ్లో లేదు. డోర్ తీసుకుని కిందకు వెళ్ళాడు. ప్రీతి కిచెన్లో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంది. మెల్లిగా అడుగులు వేస్తూ తన దగ్గరికి వెళ్ళి తని వెనుక నుండి గట్టిగా కౌగిలించుకున్నాడు. ప్రీతి నవ్వుతూ వెనక్కి చూసింది. ఆఫీస్కి వెళ్ళే పని లేదుగా, ఇంకాసేపు పడుకోవాల్సింది కదా అంది. ఆఫీస్కి వెళ్ళే పని లేదు కానీ హాస్పిటల్కి వెళ్ళాలి రిషి అనేసరికి అతని వైపు తిరిగిన ప్రీతి, ఎందుకు, ఏమైంది, హెల్త్ బాలేదా అంది అతని నుదుటిపై చేయి పెట్టి చెక్ చేస్తూ. రిషి ఆమె చేయి పట్టుకొని, నాకేం కాలేదు, హాస్పిటల్కి వెళ్దామనింది నా కోసం కాదు, అనిరుద్ కోసం. అనిరుద్ కోసమా? తనకేమైంది టెన్షన్గా అడిగింది ప్రీతి. యాక్సిడెంట్ అయింది మన హల్దీ ముందు రోజు. ఓ గాడ్, ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఇప్పుడు స్టేబుల్గానే ఉన్నాడు. హెడ్, బ్యాక్ బోన్ అండ్ లెగ్కి సర్జరీస్ అయ్యాట. లేచి తిరగడానికి 2-3 మంత్స్ టైం పడుతుంది. ఇంత జరిగితే కనీసం నాకు చెప్పలేదేంటి? నాకు మన మ్యారేజ్ రోజే తెలుసు, రుద్ర చెప్పాడు. తనే దగ్గరుండి చూసుకున్నాడు. హల్దీ ముందు రోజంటే
వేదను తీసుకెళ్తున్నామని చెప్పారు. అంటే అనిరుద్ధ్ కోసం వెళ్ళారా? అంది ప్రీతి. అవును, మ్యారేజ్ డిస్టర్బ్ అవుతుందని చెప్పలేదు. సేఫ్గా ఉన్నాడు కదా, థ్యాంక్స్. చాలా మంచివాడు. అలా ఎలా జరిగిందో ఏంటో. త్వరగా రెడీ అయి వెళ్దాం అని అతనికి కాఫీ ఇచ్చేసి ఫాస్ట్గా పైకి వెళ్ళింది ప్రీతి. కాఫీ తాగుతూ కూర్చున్న రిషి నర్మద ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేశాడు. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్ నాన్న. ఏం చేస్తున్నారు? హ్యావింగ్ కాఫీ మమ్మీ. ప్రీతి రెడీ అవ్వడానికి వెళ్ళింది. బయటికి ఎక్కడికైనా వెళ్తున్నారా? లేదు మా, హాస్పిటల్కి. హాస్పిటల్కా? ఎందుకు? గాబరాగా అడిగింది. అది అనిరుద్ధ్కి యాక్సిడెంట్ అయింది మా. తన్ని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్తున్నాం. రక్ష ఏం చెప్పలేదా? లేదే, దానికి తెలియదు అనుకుంటా. దాని జీవితాన్ని ఏటు కాకుండా చేసి వదిలేశాడు కదా, అందుకే దేవుడు తగిన శిక్ష వేశాడు. మమ్మీ స్టాప్ ఇట్. ఆ రాక్షసికి సపోర్ట్ చేయడం మాని. వాళ్ళ మధ్య ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడకు. నిజంగా అతను తప్పే ఉంటే నీ ముద్దుల కూతురు సైలెంట్గా ఉండేదా? గోలగోల చేసేది. సైలెంట్గా ఉందంటే దాని తప్పు ఉంది. నాకు తెలిసినంతవరకు అనిరుద్ధ్ గుడ్ పర్సన్. అతనికి ఆ రాక్షసి కరెక్ట్ కాదు అనేసరికి నర్మద ఇంకేం మాట్లాడలేకపోయింది. వాడి గురించి మనకెందుకు గొడవ, కానీ ఇంతకీ ఎలా ఉన్నాడు వాడు? ఇంజురీస్ బాగా అయ్యాయి, సర్జరీస్ చేశారట. నార్మల్గా నడవడానికి కొంచెం టైం పడుతుంది. ఓ, అయినా వాడి దగ్గరికి మీరెందుకురా వెళ్ళడం? నీ చెల్లితో విడిపోయిన వాడి గురించి మీకేం అవసరం? నాకు నా చెల్లి గురించి అవసరం లేదు. నేను దాని ఎక్స్ హస్బెండ్ అని వెళ్ళట్లేదు అతని దగ్గరికి. నాకు మంచి ఫ్రెండ్ కాబట్టి వెళ్తున్నా. ఓకే మమ్మీ, రెడీ అవ్వాలి. బాయ్. ఓకేరా, బాయ్. రిషి ఫోన్ పెట్టేసి ఉఫ్ అనుకుని పైకి వెళ్ళాడు. వీడు నా మాట ఎప్పుడు వినాడని అని గొనుక్కుంటూ రక్ష రక్ష అని కేకేసింది. ఏంటి మమ్మీ? తన గదిలో నుండి వచ్చింది రక్ష. నీ మాజీ మొగుడు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడట. నీకు తెలుసా ఈ విషయం? షాక్ అయింది రక్ష. తెలీదు మమ్మీ, రిషి చెప్పాడు కాల్ చేస్తే. బాగానే ఉన్నాడట, సర్జరీస్ ఏవో అయ్యాయట. అయ్యో అలాగా? ఏ హాస్పిటల్? ఎందుకు? వెళ్తావా నువ్వు కూడా? అవును మమ్మీ, వెళ్ళి చూసొస్తాను. ఎలా ఉన్నాడో ఏంటో. సిగ్గులేదు నీకు? చూసొస్తుందంట, చూసొస్తుంది. వాడు ఎలా ఉంటే నీకెందుకే? విడిపోయాక మళ్ళీ కలవడాలేంటి? కోపంగా అంది నర్మద. అబ్బా, నీకేం తెలియదు మమ్మీ. రిషికి కాల్ చేసి ఏ హాస్పిటల్ ఉన్నాడో కనుక్కో అంది. నర్మద అలాగే కోపంగా చూస్తుంటే, మమ్మీ ప్లీజ్, అనిరుద్ధ్ మీద నాకేం కోపం లేదు. అతని వల్ల నాకేం నష్టం జరగలేదు, చాలా లాభమే జరిగింది. నీకు అన్ని విషయాలు ముందు ముందు తెలుస్తాయి, కానీ కనుక్కో మమ్మీ. నర్మద అసహనంగా చూస్తూ రిషికి ఫోన్ చేసింది. బాత్కి వెళ్ళబోతున్న రిషి ఫోన్ చూసి చిన్నగా నిట్టూరుస్తూ లిఫ్ట్ చేశాడు. వాడుంది ఏ హాస్పిటల్ రా? రిషి హాస్పిటల్ పేరు చెప్పి, మీరు వెళ్తున్నారా అని అడిగాడు. లేదు, మాకు అవసరం లేదు వాడితో. నీ చెల్లి వెళ్తుంది. ఓకే మమ్మీ, బాయ్. రిషి ఫోన్ పెట్టేగా రక్ష వైపు తిరిగి హాస్పిటల్ పేరు చెప్పింది నర్మద. ఓకే మమ్మీ, నేను వెళ్తున్నాను అని వేగంగా బయటికి వెళ్ళిపోయింది రక్ష. ఇదేం చేస్తుందో అర్థం కాదు, మెంటల్ది అని తిట్టుకుంటూ ఉండగా రాంప్రతాప్ హాల్లోకి వచ్చాడు. నర్మదా, బయటికి వెళ్దాం, రెడీ అవ్వు. ఎక్కడికండి? వెళ్ళాక తెలుస్తుంది, కానీ రెడీ అవ్వు. నర్మద ఇంకేం అనలేక, అందరూ ఇవాళ వింతగా బిహేవ్ చేస్తున్నారు అని గొనుక్కుంటూ లేచి రెడీ అవ్వడానికి వెళ్ళింది. 15 నిమిషాల్లో హాస్పిటల్కి రీచ్ అయిన రక్ష రిసెప్షన్లో డీటెయిల్స్ కనుక్కొని అనిరుద్ధ్ ఉన్న వార్డుకి వెళ్ళింది. అతని రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపల కనిపించిన దృశ్యానికి షాక్ అయిపోతూ అలాగే స్టాచ్యూలా నిలబడింది. వేద అనిరుద్ధ్కి బ్రేక్ఫాస్ట్ తినిపిస్తూ ఉంది. అనిరుద్ధ్ హ్యాపీగా నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళని అలా క్లోజ్గా చూసి రక్ష మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. ఏం జరుగుతుంది ఇక్కడ? వేద అనిరుద్ధ్ దగ్గర ఉందేంటి? ఉండడమే కాదు, తినిపిస్తుంది కూడా. అనిరుద్ధ్కి ఈ అమ్మాయి టచ్ చేసినా నచ్చదు కదా, అలాంటిది దాంతో హ్యాపీగా తినిపించుకుంటున్నాడు. బిత్రపోయి చూస్తూ వాళ్ళ దగ్గరికి కదిలింది. అనిరుద్ధ్, హౌ ఆర్ యూ? యాక్సిడెంట్ అయితే చెప్పనే లేదు. వేద, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఫుడ్ తినిపిస్తున్నావా? ఈ హాస్పిటల్లో కేర్ టేకర్గా జాబ్ చేస్తున్నావా? అంది వెటకరంగా. రక్ష, వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్? కోపంగా అన్నాడు అనిరుద్ధ్. నేనేమన్నాను అనిరుద్ధ్? జస్ట్ ఐమ్ ఆస్కింగ్, వేద ఇక్కడేం చేస్తుందని అని అంటూ వేద వైపు తిరిగి, ఏం చేస్తున్నావు వేద? అనిరుద్ధ్ నా ఎక్స్ హస్బెండ్ అని తెలీదా నీకు? అతనితో ఇలా ఉండడానికి నీకు? హలో హలో, కూల్. రక్ష మాటల ప్రవాహానికి అడ్డుకట్ట వేసింది వేద. నాకన్నీ తెలుసు, నీకే తెలియని విషయాలు చాలా ఉన్నాయి.
అనిరుద్ నిన్ను మ్యారేజ్ చేసుకోలేదని, అదంతా జస్ట్ డ్రామా అని నాకు తెలుసు. రక్ష తెల్లబోయి చూసింది. ఆ డ్రామా అంతా ఎవరి కోసం ఆడాడో నీకు తెలుసా? ఎవరి కోసం? కనుబొమ్మలు ముడివేస్తూ అడిగింది రక్ష. వేద చెప్పేలోపే. వేద కోసమే అన్నాడు అనిరుద్. రక్ష దిమ్మ తిరిగిపోయింది. వేద కోసమా? షాకింగ్గా అడిగింది అనిరుద్ వైపు చూస్తూ. అవును, వేద కోసమా అనిరుద్ ఇదంతా చేసింది? రుద్ర ఫ్యామిలీకి దగ్గర అవ్వడానికంటే నేను ఆ మైక కోసమే అనుకున్నాను, కానీ దీన్ని అనుకోలేదు. ఇక్కడ లేకపోవడంతో దీని గురించి నాకు థాటే రాలేదు. అందుకేనా నన్ను సిస్టర్ ఫిగర్ అన్నాడు లోపల అనుకుంటూ. అంటే వేద కోసమే నువ్వు రుద్ర ఫ్యామిలీకి దగ్గరయ్యావా అని అడిగింది అనిరుద్ వైపు చూస్తూ. అవును, తన కోసమే ఈ డ్రామా అంతా ఆడింది. టైం వచ్చినప్పుడు రివీల్ చేస్తానని చెప్పాను కదా, ఆ టైం ఇప్పుడు వచ్చింది. నేను వేదను లవ్ చేశాను, కానీ తనకు ఆ విషయం నేను ఇంతకుముందు చెప్పలేదు. తన కోసం సర్చ్ చేస్తే తను ఎక్కడా కనిపించలేదు. తను ఎక్కడుందో తెలుసుకోవడానికి రుద్ర ఫ్యామిలీకి దగ్గర అవ్వాలి అనుకున్నాను. ఆ ప్లాన్ వర్కౌట్ అయింది. ఫైనల్లీ ఐ హ్యావ్ హర్. వేద కూడా నా లవ్ యాక్సెప్ట్ చేసింది. అనిరుద్ మాటలకి రక్షకి మెంటల్ ఎక్కిపోయింది. అనిరుద్ వేదని లవ్ చేసి తన కోసం రిస్క్ తీసుకున్నాడంటే రక్ష వేదపై జలసీతో లోపల మండిపోతుంది. ఈ విషయమంతా రుద్రకు తెలుసా? అసలే తిక్కలుడు. అతనికి వచ్చే కోపానికి నేను చంపేస్తాడు. నువ్వంత బాధపడకు, మా అన్నయ్యకి అంతా తెలుసు. మా లవ్ యాక్సెప్ట్ చేశాడు కూడా. వేద మాటలకి నోట మాట రాలేదు రక్షకి. ఓ వెరీ గుడ్, కంగ్రాట్స్ నవ్వలేక నవ్వుతూ అంది ఇద్దరి వైపు చూసి. థ్యాంక్స్ అనిరుద్కి హెల్ప్ చేసినందుకు. వేద మాటలకు ఇట్స్ ఓకే అంది లోపల మండుతున్నా పైకి నార్మల్గా నటిస్తూ. ఇక మీరు ఒకటైపోయారు కదా, ఇక మీ మధ్య నేనెందుకు? బాయ్ అనిరుద్, టేక్ కేర్ అంది రక్ష. రక్ష థ్యాంక్స్ ఫర్ కమింగ్, వెయిట్ అవుట్ సైడ్, నీతో పనుంది అని అనిరుద్ అనేసరికి ఓకే అనిరుద్, వెయిట్ చేయాలి అంతే కదా, వెయిట్ చేస్తాను, నో ప్రాబ్లం అని అనుకుంటూ నార్మల్గా చెప్పేసి వెనక్కి తిరిగి చిటపటమంటూ బయటికి వెళ్ళిన రక్ష ఫ్రస్ట్రేషన్తో చేతిని గోడకేసి గట్టిగా బాది గట్టిగా తగిలిన దెబ్బకి చిన్నగా అరుస్తూ మరో చేత్తో నోరు మూసేసుకుంది. మీరు ఒక్కటైపోయారు, నేను మాత్రం పిచ్చిదాన్నైపోయాను. దానికోసం ఇంత చేశాడు. లక్కీ ఫెలో వేద. అయినా దానివల్లే కదా నాకంత మనీ వచ్చింది అని అనుకుంటూ చైర్లో కూర్చుంది రక్ష. అనిరుద్ ఎందుకు వెయిట్ చేయమన్నాడా అని ఆలోచిస్తూ కాసేపటికి రిషి ప్రీతి హాస్పిటల్కి చేరుకున్నారు. రుద్ర పక్కనే కార్ను ఆనుకుని నిలబడ్డాడు. హాయ్ రుద్ర, వెళ్దామా అన్నాడు రిషి దగ్గరకొస్తూ. హాయ్ అన్నయ్య. హాయ్ ప్రీతి అని చిరునవ్వుతో తన్ని తిరిగి పలకరించి రిషి వైపు తిరిగి వెళ్దాం. మీ మమ్మీ డాడీ వస్తున్నారు, ఒక ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేయాలి. మమ్మీ డాడీ వస్తున్నారా? ఇందాక అడిగితే రాను అని తేల్చి చెప్పేసింది. ఏ విషయం రుద్ర అడిగాడు రిషి. వాళ్ళు వచ్చాక అందరికీ ఒకసారి చెప్తాను, వెయిట్ చేయి అని అనేసరికి ఓకే ఐఎమ్ ఎక్సైటెడ్ అన్నాడు రిషి. 5 నిమిషాలు గడిచాయి. నర్మదా రాంప్రతాప్ కార్ దిగి రుద్ర వాళ్ళ దగ్గరికి వస్తున్నారు. రుద్ర రాంప్రతాప్కి కాల్ చేసి రమ్మని చెప్పాడు. నర్మదికి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. తన గురించి ఏమైనా తెలిసిందా, ఆ విషయమే చెప్పబోతున్నాడా అని మైండ్ పనిచేయడం మానేసింది. లోపల తీవ్రమైన టెన్షన్గా ఉన్న పైకి నార్మల్గా నటిస్తూ రుద్ర దగ్గరికి అడుగులు వేసింది. ఆ తరువాత ఏం జరగబోతుంది? రుద్ర వాళ్ళందరికీ అనిరుద్ వేదల గురించి మాత్రమే రివీల్ చేస్తాడా? వాళ్ళతో పాటు నర్మద నిజస్వరూపం కూడా బయట పెడతాడా? ఈ హాస్పిటల్లో ఏం జరగబోతుంది? ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో మీ ఊహకందని మలుపులతో మనసును హత్తుకుని సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.